నమస్కారం. వెల్కమ్ టు మూవీ రివ్యూ పాత్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేసి నన్ను మరింత సపోర్ట్ చేస్తారని మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు వెన్నెల కిషోర్ నటించబోతున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా రచన దర్శకత్వం మోహన్ మరియు అనన్య, హీరోయిన్ రవితేజ తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. సంగీతం సమకూర్చిన సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీకి మల్లికార్జున్ పనిచేశారు. ఈ మూవీ ట్రైలర్లో హాస్యం, సస్పెన్స్ రెండు బ్యాలెన్స్ గా చూపిస్తారు. వెన్నెల కిషోర్ తన ప్రత్యేక శైలితో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. కథ విషయానికి వస్తే, సముద్రం తీరం వద్ద జరిగే హత్యల పరిష్కారానికి శ్రీకాకుళం గ్రామీణ బ్యాక్డ్రాప్ లో ఉన్న ఒక ప్రైవేట్ డిటెక్టివ్ గా వెన్నెల కిషోర్ కనిపిస్తారు. నిజంగా చెప్పాలంటే వెన్నెల కిషోర్ తన జన్మస్థలం శ్రీకాకుళం జిల్లాము. సో దానికి నేపథ్యంతో వస్తున్న ఈ మూవీని ప్రేక్షకులకు మరింతగా ఆకట్టుకుంటుందని ఆశిస్తూ అందరము డిసెంబర్ 20న థియేటర్లో కలిసి ఈ మూవీని విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాను. నమస్కారం. వెల్కమ్ టు మూవీ రివ్యూ పాత్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేసి నన్ను మరింత సపోర్ట్ చేస్తారని మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు వెన్నెల కిషోర్ నటించబోతున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా రచన దర్శకత్వం మోహన్ మరియు అనన్య, హీరోయిన్ రవితేజ తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. సంగీతం సమకూర్చిన సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీకి మల్లికార్జున్ పనిచేశారు. ఈ మూవీ ట్రైలర్లో హాస్యం, సస్పెన్స్ రెండు బ్యాలెన్స్ గా చూపిస్తారు. వెన్నెల కిషోర్ తన ప్రత్యేక శైలితో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. కథ విషయానికి వస్తే, సముద్రం తీరం వద్ద జరిగే హత్యల పరిష్కారానికి శ్రీకాకుళం గ్రామీణ బ్యాక్డ్రాప్ లో ఉన్న ఒక ప్రైవేట్ డిటెక్టివ్ గా వెన్నెల కిషోర్ కనిపిస్తారు. నిజంగా చెప్పాలంటే